హే గైస్, సో వాట్ ఈస్ ఆఫ్లైనర్స్? ఇది తెలుసుకునే ముందు మీకు వై తెలియాలి, ఎందుకు ఆఫ్లైనర్ స్టార్ట్ అయినో తెలియాలి. ఇండియా, దట్ ఈస్ భారత్. అప్పట్లో సోనేకి చిడియా అని, థియాన్జు ల్యాండ్ ఆఫ్ హెవెన్ అని పిలువబడుతుండే. ఒక పక్క యూరోప్ లో డార్క్ ఏజ్ నడుస్తున్న టైంలో మన భారత్ అన్ని ఫీల్డ్స్ లో ముందుండేదని. ఎలా అయితే ఈ రోజు మనం అమెరికాకి ఎడ్యుకేషన్ అండ్ ఆపర్చునిటీస్ కోసం వెళ్తున్నామో, ఒకప్పుడు ప్రపంచమంతా భారత్ కి అలా వచ్చేదని వింటూ వస్తున్నాం. భారత్ విశ్వగురు. బట్ ఇదంతా మన పాస్ట్, గతం. ఇప్పుడు కరప్షన్, పొల్యూషన్, నో సివిక్ సెన్స్, పావర్టీ, మాల్ న్యూట్రిషన్, డిస్క్రిమినేషన్, ఇలా ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం. అఫ్ కోర్స్ thousands of years of invasions and loot by foreigners and 70+ years of false narrative by our own government led to this. But again, గతం. హిస్టరీ తెలుసుకోవాలి మన ఐడెంటిటీ కోసం. హిస్టరీ తెలుసుకోవాలి తప్పు రిపీట్ చేయకుండా ఉండడానికి. కానీ అదే పాస్ట్ లో మునిగిపోయి ప్రజెంట్ ఉన్న ప్రాబ్లమ్స్ ని మర్చిపోతూ అన్ఫార్చునేట్లీ ఇప్పుడు అదే చేస్తున్నాం. అందుకే ఈ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసి ఇండియాని తిరిగి విశ్వగురు స్థాయికి తీసుకురావాలనే ఆలోచన నుంచి పుట్టిందే ఈ ఆఫ్లైనర్స్. సో వాట్ ఈస్ ఆఫ్లైనర్స్? ఆఫ్లైనర్స్ ఈజ్ ఎ యూత్ లెడ్ మూమెంట్. మన ఫిలాసఫీ సింపుల్: we don't complain, we solve problems. టెంపరరీ సొల్యూషన్స్ కాదు, రూట్ లెవెల్ సొల్యూషన్స్. సో హౌ? ఎలా? ఇమాజిన్, మన ఇంట్లో మనం యూజ్ చేసే డస్ట్బిన్లో చెత్త ఎక్కువయ్యే కొద్దీ దానివల్ల ఇల్లు మొత్తం వాసన వస్తుంది అండ్ మెల్లగా దోమలు కూడా వస్తాయి. ఇక్కడ ఆ స్మెల్ అండ్ మస్కిటోస్ మనకున్న ప్రాబ్లమ్స్ అనుకుంటే మనం ఏం చేస్తున్నాం? ఆ స్మెల్ పోవడానికి రూమ్ ఫ్రెషనర్ అండ్ ఆ దోమల్ని చంపడానికి మస్కిటో స్ప్రే యూజ్ చేస్తున్నాం. ఇది టెంపరరీ సొల్యూషన్. అదే మనం రూట్ కాజ్ ఏంటో ఆలోచిస్తే, ఈ ఎగ్జాంపుల్లో ఆ స్మెల్ అండ్ మస్కిటోస్ ఎందుకు వస్తున్నాయి? ఆ చెత్త వల్ల. ఇక్కడ యాక్చువల్ సొల్యూషన్ ఏంటి? ఆ చెత్తని తీసి పడేయడం. సో ఆఫ్లైనర్స్ కూడా మన సొసైటీలో ఉన్న ఈ చెత్త అంటే రూట్ కాజ్ని సాల్వ్ చేయడం మీద ఫోకస్ చేస్తుంది. మేము ఆల్రెడీ కొన్ని ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేసాం, లైక్ ఆఫ్లైనర్స్ భజన్ మూమెంట్. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. ఒక కంట్రీ స్ట్రాంగ్ అవ్వాలి అంటే అక్కడ పీపుల్ స్ట్రాంగ్ ఉండాలి, ఫిజికల్లీ కాదు, మెంటల్లీ కూడా. అయితే మనం ఈ లైఫ్ రేస్లో పడిపోయి స్ట్రెస్ అని, యాంగ్జైటీ అని మెంటల్లీ వీక్ అయిపోతున్నాం. అండ్ దట్స్ వేర్ స్పిరిచువాలిటీ హెల్ప్స్. సో త్రూ భజన్స్, ద సింప్లెస్ట్ ఫార్మ్ ఆఫ్ భక్తి, పీపుల్ని, ఎస్పెషలీ యూత్ని స్పిరిచువాలిటీకి దగ్గరికి తీసుకురావడమే ఈ ఆఫ్లైనర్స్ భజన్ మూమెంట్ గోల్. ఆఫ్లైనర్ స్పోర్ట్స్. ఇండియన్ యూత్ చెడిపోతున్నారు. డ్రగ్స్ అని, ఫోన్ అడిక్షన్ అని అంటున్నాం, కానీ ఎందుకని ఆలోచించడమా? సింపుల్. ఒక పిల్లడు బాగా చాక్లెట్స్ తింటున్నాడని వాడికి రే షుగర్ మంచిది కాదు, హెల్త్ పాడైపోతుంది అని చెప్తే వాడు వింటాడా? ఆపాలని ఉన్నా కూడా ఆపలేడు, ఎందుకంటే వాడికి ఇంకో ఆప్షన్ లేదు. అదే నువ్వు వాడికి అంతే టేస్ట్ ఉన్న హెల్తీ ఆల్టర్నేటివ్ ఇస్తే ఆ చాక్లెట్ వాడు ఎందుకు తింటాడు? ఆపేస్తాడు. సో సేమ్, ఎంతసేపు చదువు అని ఫ్యాక్టరీలో వర్కర్స్ కోసం క్రియేట్ చేసిన ఎడ్యుకేషన్ సిస్టమ్ ని రుద్దుతూ ఆటలు పాటలు లేకుండా లైఫ్ లో ఎక్సైట్మెంట్ తగ్గిపోయి ఎక్కడ ఎక్సైట్మెంట్ దొరికితే అక్కడికి వెళ్ళిపోతున్నారు మన యూత్. వీళ్ళందరికీ ఆ హెల్తీ ఆల్టర్నేటివే స్పోర్ట్స్. ఒక్కసారి స్పోర్ట్స్ నుంచి పడితే దాని ముందు ఏ అడిక్షన్స్ పనికిరావు. అండ్ వన్ మోర్ థింగ్, ఇండియాలో కూడా ఫారెన్ కంట్రీస్ లా స్పోర్ట్స్ క్లబ్స్, లీగ్ టోర్నమెంట్స్ అని ఇలాంటి కల్చర్ రావాలి. డూ యు నో, మెస్సీ అండ్ రొనాల్డో ఇలాంటి లీగ్ టోర్నమెంట్స్ నుంచే ఐడెంటిఫై అయ్యి ఈ రోజు వాళ్ళ కంట్రీని రిప్రజెంట్ చేస్తూ గ్లోబల్ ఐకాన్స్ లా అయ్యారు. ఒలింపిక్స్, ఫీఫా వరల్డ్ కప్ వచ్చినప్పుడు ఇండియాకి ఎందుకు గోల్డ్ మెడల్ రావట్లేదని, ఫుట్బాల్ సరిగా ఆడట్లేదని కంప్లైంట్ చేసింది చాలు. జస్ట్ క్రికెటే కాకుండా అన్ని స్పోర్ట్స్ ని ఎంకరేజ్ చేస్తూ ఇండియాలో స్పోర్ట్స్ రెవల్యూషన్ తేవడమే ఈ ఆఫ్లైన్ స్పోర్ట్స్ గోల్. ఆఫ్లైనర్స్ లైఫ్ ఐ. సైన్స్ సేస్ హ్యూమన్స్ ఆర్ సోషల్ యానిమల్స్. బట్ ఈ మోడర్న్ లైఫ్ స్టైల్ వల్ల లోన్లీనెస్ పెరిగి టూ మచ్ ఆన్లైన్ కన్జంప్షన్ చేస్తూ చెడు అలవాట్లకు దగ్గర అవుతూ లైఫ్ కి దూరం అవుతున్న వాళ్ళని తిరిగి లైఫ్ కి కనెక్ట్ చేయడమే లైఫ్ ఏ గోల్. సో ఎలా అంటే, వీఆర్ ఆర్గనైజింగ్ సోషల్ గ్యాదరింగ్స్, కమ్యూనిటీ ఈవెంట్స్, మీటప్స్, వర్క్షాప్స్ టు డిస్కస్ ఐడియాస్ అండ్ టు లెర్న్ న్యూ స్కిల్స్. ఆఫ్లైనర్స్ యోగా. ఇండియాని డయాబెటిక్ క్యాపిటల్ అంటారు. అసలు మనం ఎలా తయారవుతున్నాం అంటే, పొట్టలేసుకొని బాడీలు షేప్ అవుట్ అయ్యి మెట్లు కూడా ఎక్కలేక ఈ వెస్టర్న్ టాయిలెట్స్ కి అలవాటు పడిపోయి కనీసం కింద కూర్చొని తినలేని సిచ్యువేషన్ అయిపోయింది. సో వీటన్నిటికి సొల్యూషనే మన భారత్స్ గిఫ్ట్ టు ద వరల్డ్, యోగా. 8 years పిల్లోడ్ నుంచి 80 years ముసలమ్మ వరకు చేయగలిగే ఒకే ఒక వర్కౌట్ యోగా. అందుకే ఆఫ్లైనర్స్ యోగా ద్వారా యోగాని ప్రతి ఒక్కరి డైలీ లైఫ్లో ఒక హ్యాబిట్గా మార్చి ఒక హెల్దీ ఇండియాని బిల్డ్ చేయడమే మా గోల్. ఆఫ్లైనర్స్ ఫౌండేషన్. సర్వే భవంతు సుఖినః. అందరూ బాగుండాలి అనుకునే కల్చర్ మనది. ఇప్పుడేమో మనం ఎంత దొబ్బి తిందామనే ఆలోచిస్తున్నాం. తిందాం, తప్పులేదు, కానీ కొద్దిగా తిరిగిద్దాం. సొసైటీ నుంచి తీసుకోవడమే కాకుండా ఇవ్వడం కూడా అలవాటు చేయడమే ఆఫ్లైనర్స్ ఫౌండేషన్ గోల్.
సో ఇప్పటికి ఇవి మా ప్రాజెక్ట్స్. అండ్ డోంట్ వరీ, జస్ట్ ఇవే కాదు, ఇంకా ఎన్ని రకాలుగా అవసరం ఉంటే అన్ని రకాలుగా వస్తాం. అండ్ సి, ప్రాబ్లమ్స్ ఉండడం తప్పు కాదు, వాటిని సాల్వ్ చేయకపోవడం తప్పు, వాటికి అలవాటు పడిపోవడం ఇంకా తప్పు. అందుకే లెట్స్ సాల్వ్. దేశంని ఏదో మార్చేస్తాం, ఉద్ధరిస్తాం అనట్లేదు. మార్చుదాం, మార్చగలుగుతాం, కలిసి చేస్తే ఏదైనా సాధించొచ్చు అంటున్నాం. సో అందుకే బీ అన్ ఆఫ్లైనర్.